మీ దగ్గరేనా? హలో, నా దగ్గర వస్తుంది సార్. నా దగ్గర లేదేమో సార్. నేను మరి కానీ మన ఇప్పుడు ఉందా ఇద్దరే? ఇప్పుడు ఏమైనా సౌండ్ వస్తుంది సార్? అంటే గుళ్ళ దూరంగా ఎక్కడో మంత్ర రిలీజ్ అవుతున్నా సార్. పూజ రిలీజ్ అవుతున్నారు గుళ్ళ దూరంగా. మీ మాట వినపట్లేదు సార్. గుడి మంత్రాలు, తర్వాత ఏదో కార్ సౌండ్ ఏదో వచ్చింది. చూడండి, ఉంటే క్లోజ్ ఉంటే చేయండి, లేకపోతే చూస్తాం సార్, ట్రై చేస్తాం. ఇప్పుడు తగ్గిందా గురుగారు? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ వచ్చారా? వచ్చారు. గురుగారు ఇప్పుడు సౌండ్ తగ్గిందా సార్? హలో, ప్రార్థనా శ్లోకం చదువుతారా మీరు? నమస్కారం సార్. నమస్తే. హలో సార్, ఇప్పుడు సౌండ్ తగ్గిందా? ఇప్పుడు తగ్గిందండి, పర్వాలేదు. సరే సార్. ఓకే. ఇక్కడ నేను కూడా వస్తున్నా, ఇవన్నీ కూడా దిగ్బంధనాలు చేశాను. ఎందుకంటే కింద బిల్డింగ్ కిందనే వినాయకుడి పూజ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఆటలు పాటలు కథలు కనుక మనకి ఈ నిమజ్జనం వరకు కొంచెం ఇబ్బంది మనకు. సరే, ఇప్పుడు మూసేద్దాం. ఓకే, ఇప్పుడు నాకంటే సౌండ్ రావడం లేదు మీకు? నాకు కూడా ఏమైనా కూడా లేదు బయట నుంచి. మీరు ప్రార్థన చదువుతారా? చదువుతాను గురుగారు. చదవండి. यो श्री गुरुभ्यो नमः। यो ब्रह्मादि समस्त देव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्वितासुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्त विपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्तिनिर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवा निष्किञ्चना प्राणिनः मूढाज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। చదివేటప్పుడు బ్రహ్మాది సమస్త దేవ వినుతో లింగాత్మకస్యాత్మజః యం లబ్ధ్వా హి ముదాన్వితాసుతనయం గౌరీ జగన్మాతృకా యస్యేష్టానుగుణం సమస్త విపదో दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं శ్రీవిఘ్ననాథం సదా. మహాప్రాణాలు కొంచెం మీరు కొంచెం చేసేట్టు అనిపించారు. అదే మనం చాలా మంది పోతూనే ఉంటాయి మహాప్రాణాలు, అని మనం గమనిస్తుంటారు. మహాప్రాణం తప్పనిసరిగా మనం కరెక్ట్గా వాడడానికి ప్రయత్నించాలి. అది యైష అని మీరు ఏమన్నారు? యైష అన్నారా?
యైషానేనండి. యా ప్లస్ యైషా ఏష యైషానే యై ఉందండి. యైషానే యై ఉన్నాను సార్. యైషా దుష్ట ఆ, సునిరత భక్తి భక్తార్థి విహారిణి. నిరతారిణి యస్యాస్తిష్టతయా ఎస్ హిన్ థ థ థ విభవా క విభవా నిష్కించనా ప్రాణినః ప్రాణ మూఢాన్ జ్ఞానవతః కరోతి సతతం యా స్వప్రసాదాన్ ముదా వందే తాం పరమేశ్వరీం భగవతీం జ్ఞానప్రదాం శారదాం. అలాగే స్తోత్రంలో మనం నిజానికి పాదానికి ఒకటి రెండు కంటే ఎక్కువ మహాప్రాణాలు ఉండవు. పదాలు ఒకటో రెండు వాటిని ముందుగా కొద్దిగా గమనిస్తే వాటిని అక్కడ కొంచెం మహాప్రాణంగా పలికితే మనకు సరిపోతుంది, ఇంకేం లేదు. జాగ్రత్త పడాలి. మనం దాదాపు మహాప్రాణ పదాలు చాలా తక్కువ, అంటే పదాల్లో చాలా తక్కువగా ఉన్నట్టు పదాలు తక్కువ వస్తాయి, వస్తుంటే ఇంకేం లేదు. మణికొండ గారికి నమస్కారాలు. నిన్న కూడా పెట్టినటువంటి వాటిని చూసుకుంటూ ప్రారంభంలో కొన్ని చూద్దాం. నిన్న అనుబంధ పాఠంగా నేను ఏం చేశానంటే చతుర్థి విభక్తుల్ని మనం చెప్పుకుంటున్నాం. అసలు నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే నా పాఠం కంటే మీరు ముందు ఉరుకుతున్నారు, పరిగెత్తడంలో జరుగుతుంది. దాంట్లో ఏమవుతుందని నేను ఏం చెప్పాను చతుర్థి విభక్తి నుంచి ప్రసంగాలు వచ్చేసాయి. నిజాన్ని నేను చెప్పినట్టు లేదు. చతుర్థి విభక్తులు చెప్పానా అనుకోని అనుమానం వచ్చింది. చూస్తే ఎక్కడ చెప్పినట్టు కనిపించలేదు. ముందు చతుర్థి విభక్తి పెడదామని అనుబంధ పాఠానికి టక్కని పెట్టాను. ఎందుకంటే మొన్ననే ఆమె శ్రీదేవి గారు సీతాయ అంటే మరి ప్రయోగం పెట్టారు అంటే మరి నేను చెప్పానా, మరి చెప్పాను చతుర్థి గురించి కూడా ప్రసంగం వచ్చింది. కనుక చతుర్థికి సంబంధించినటువంటి విభక్తులు ఏ ఏ శబ్దాలు ఎట్లా ఉంటాయి అనే దాన్ని అనుబంధంగా నేను పెట్టాను. అయినప్పుడు దీంట్లో ముందు రామ శబ్దం, రామాయ రామాభ్యాం రామేభ్య. ఈ భ్యాం అనేటువంటి ద్వివచనాలు ఇద్దరు కూడా చెప్పారు. తృతీయ చతుర్థి పంచమిలు ఒకేలాగా ఉంటాయి ద్వివచనం. బహువచనాల్లో చతుర్థి పంచమిలు ఒక రకంగా ఉంటాయి. రామాభ్యాం రామేభ్య ఈ చతుర్థి పంచమిలో కూడా అట్లానే ఉంటాయి, ఒక ఏకవచనం మారుతూ ఉంటాయి. రామాయ రామాభ్యాం రామేభ్య. అట్లా నపుంసకలింగం పుంలింగం ఒకేలాగా ఉంటాయి. జ్ఞానాయ జ్ఞానాభ్యాం జ్ఞానేభ్య. పుంలింగం వస్తే నపుంసకలింగం వచ్చినట్టు లెక్క. ఒక ప్రథమ ద్వితీయ గమనిస్తే తృతీయ నుంచి అంత దాదాపు అది అట్లానే ఉంటాయి. తర్వాత స్త్రీలింగాలు మాత్రం రమయా రమాభ్యాం రమాభిః. ఈ ఆకారాంత స్త్రీలింగ శబ్దాల్లో అంటే రమా శబ్దం ఏదైతే ఉందో, రమా ముఖారంలో ఆకారాంతం ఉంది కదా, దాదాపుగా అన్ని వచనాల్లో రమానే ఉంటుంది, దీర్ఘంగానే ఉంటుంది, ప్రస్తుతంగా ఉండదు. ఒక్క చతుర్థి ఏకవచనంలో, షష్ఠి సప్తమి ద్వివచనాల్లో ఉంటుంది, ప్రస్తుతంగా మారుతుంది. రమయా అనాలి. అవునండి. రమా రమే రమా హే రమే హే రమే హే రమా రమాం రమే రమ అన్ని రమయా రమాభ్యాం రమాభిః. రమయా రమాభ్యాం రమాభ్యాం రమాభిః. రమాభి రమాయై. రమాజీ. అవునండి. తృతీయ మాత్రం రమయా ఉంటుంది. రమయా రమాభ్యాం రమాభి రమాయై. రమాభ్యాం రమాయై. రమాయై. పొరపాటు రిపోర్టేనా? రమయా పెట్టాను ఇక్కడ తప్పేటాను. రమాయై రమాయై పెట్టాను, దిద్దుకోండి. రమాయై రమాభ్యాం రమాభ్య చతుర్థి. రమయ తృతీయ ఏకవచనం. రమయా రమాభ్యాం రమాభి తృతీయ ఏకవచనం. నేను ఇక్కడ పెట్టడం తప్పు పెట్టాను. నేను ప్రయాణంలో పెట్టాను, కారులో ఉంటూ ప్రయాణం పెట్టాను. అయినా అది అక్కడ రామాయ జరిగి రమయ ఇక్కడ పొరపాటు. అలానే సరే, ఇవి అకారాంతాలు కనుక ఆకారాంతాలు వీటన్నిటి కూడా ఒకే రకంగా మనం మిగతా శబ్దాలన్నీ కూడా మనం చూస్తాం. ఇక
ఇకారాంత ఉకారాంత విషయానికి వస్తుంది. ఇకారాంతంలో హరి శబ్దం చెప్పుకుంటున్నాం. 3 పేర్కొనుకుంటారు. హరి హరి హరయ ప్రథమా విభక్తి. హే హరే హే హరి హే హరయ సంబోధన ప్రథమా విభక్తి. హరిం హరి హరీన్ ద్వితీయా విభక్తి. హరిమా హరిభ్యాం హరిభిః తృతీయ విభక్తి విషయం చెప్పిన వచ్చినంత కూడా. హరయే చతుర్థి. హరయే హరిభ్యాం హరిభ్య. మనకి ఈ చతుర్థీలన్నీ కూడా మనకు పూజలో బాగా దొరుకుతాయి. మనకు నామావళిలో ఇవన్నీ కూడా ఇకారాలు ఉకారాలు అన్నీ కూడా మనకు అకారాంతం అవుతుంది. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ ఇవన్నీ అకారాంతం. విష్ణు విష్ణవే నమః. విష్ణు విష్ణవే అవుతుంది. శంభవే శంభవే శంభుభ్యాం శంభుభ్యాం. గురవే గురు శబ్దం గురవే. ఇట్లా హరి శబ్దం హరే, హరయే నమః. అట్లానే స్త్రీలింగాల్లో సీతాయై నమః, సీతాయ, సీతాయై, రమాయై చెప్తున్నాను. రమాయైకి గురుగారు ఇక్కడ రమాకి సీతాకి ఈ వీటిలో ఏం తేడా లేవు కదండి. అంటే సీతాల మొదట్లో దీర్ఘం ఉంది కదా. మొత్తం స్త్రీలింగంలో ఉన్న ఆకారాంత శబ్దాలన్నీ రమా శబ్దాలుగా ఉంటాయి. అన్ని అలాగే ఉంటాయి సార్. మనం వేరే శబ్దాలు చూడాల్సిన అవసరం లేదు. అదే మొన్న ఒక సందేహం వచ్చి నేను భామాకి పెట్టాను, ఒకసారి చూడండి సార్ అని చెప్పని. భామా కూడా భామాయై నమః. అది భామాయి అక్కడే అది సందేహం వచ్చి మీరు చూస్తారు. భామాయి భామాయి అవునండి. విద్యాయై ఇట్లా చూసుకోవచ్చు. అట్లానే ఇక్కడ హరిహి హరై ఈ విధంగా మీరు కవి రవి దాశరథి ఇంకా మనం ఏదైతే చెప్పుకుంటే అవన్నీ కూడా ఇకారాంత శబ్దాలన్నీ కూడా ఇట్లానే చెప్పుకోవచ్చు. అట్లానే స్త్రీలింగంలో స్త్రీలింగ శబ్దాలు ఇకారాంత శబ్దాలు. మతి శబ్దం ఇది కూడా మతి మతి మతయ హేమతే హేమతి హేమతి మతి. అక్కడ నకారం పొల్లు ఉండదు. కరీం హరి కరీన్ ఉంటుంది. ఈ ను అనేటువంటి భక్తి బహువచనంలో ను అనేటువంటి ఏదైతే మనం ధృతం తెలుగులో చెప్పుకుంటాము అది నకారం అనేటువంటిది అది పుల్లింగంలో మాత్రమే ద్వితీయ బహువచనంలో వస్తుంది కానీ స్త్రీలింగాలు నపుంసకలింగాలు ఉండవు. అంటే శబ్దం మిగతా ఒకే రకంగా పడుతుంది మీకు. హరి హరి హరయ మతి మతి మతయ హే హరే హే హరే హే మతే మతి మతయ మతి మతి మతీ అన్నట్టు. అట్లా మత్యా మతిభ్యాం మతిభిః. ద్వితీయాలో చతుర్థి నుంచి రెండు ఏకవచనం రెండు పాటు మత్యై మతయే. అంటే ఒకటేమో మతయేను హరయేలాగా వస్తుంది. అట్లాగే మత్యైను మన ప్రత్యేకం వస్తుంది. మత్యై మతయే అంటే వీటిని పుంలింగ శబ్దాల్లాగా కూడా మన అవసరం ఉంటే వాడినప్పుడు శబ్దం స్త్రీలింగమే. శబ్దం స్త్రీలింగమే కానీ పుంలింగంలాగా మనకు ఉండేటువంటి రూపాలు మత్యై మతయ్య. ఒకటి మత్యై ఒకటే మతయ్య. మతయ్య అని పుంలింగం. ఇప్పుడు లక్ష్మి సరస్వతి కూడా మతి శబ్దం లాగానే వస్తుంది సార్. లక్ష్మి సరస్వతి కాదు. సరస్వతి స్త్రీలింగం. ఈ దీర్ఘాంతం శబ్దాలు మళ్ళీ వేరే వస్తాయి. గౌరీ శబ్దం లాగా ఉంటుంది. అదని మనం చెప్పుకుందాం. శ్రీ శబ్దము లక్ష్మీ శబ్దం కొంచెం తేడా ఉంది. దాంట్లో కూడా కొంచెం మళ్ళీ గౌరీ శబ్దం అన్ని గౌరీ శబ్దాలు లాగా ఉంటాయి. అన్ని గౌరీ శబ్దాలు లాగా ఉంటాయి కానీ శ్రీ శబ్దం లక్ష్మీ శబ్దం ఒక్క ఏకవచనం మాత్రం ప్రథమ ఏకవచనం మాత్రం తేడా ఉంది. స్త్రీ శబ్దం శ్రీ లక్ష్మి స్త్రీ ఈ శబ్దం కొద్దిగా మళ్ళీ అక్కడికి కూడా ఈ కారాంత గౌరీ శబ్దం కంటే కూడా కొంచెం రూపాలు మారుతుంటాయి. ఈ విశేష శబ్దాల కింద లెక్క కాగా వీటి కాగానే మనం చెప్పుకుందాం వాటిని కూడా ఎట్లా ఉంటుంది.
ఇది మతి శబ్దము మన ఎక్కువగా శృతి స్మృతి భృతి శృతి కృతి ఇవన్నీ కూడా ఏమైనా చెప్పుకోవచ్చు అట్లానే దాంట్లో మనకు ప్రత్యేక చెప్పింది రుచి ఘృణి రుచి అని చెప్పుకుంటాం కదా. రుచి అంటే కాంతి. రుచి అనేది కూడా ఇప్పుడు రకరకాల అర్థాలు ఉన్నాయి. ఘృణి అంటే దయ. ఘృణి శబ్దం కూడా వికారాంత స్త్రీలింగమే. అట్లానే నపుంసకలింగంలో శుచి శబ్దము మనకు వారి శబ్దం 2 రకాలుగా ఉన్నాయి. ఇది ఏమంటారంటే భాషిత వంశకము అభాషిత వంశకాలు అని 2 రకాలు చెప్తారు. భాషిత వంశకం అంటే ఏమిటి అంటే ఇప్పుడు వారి శబ్దం ఉంది, అది స్త్రీలింగమే, అదే సరే అది నపుంసకలింగమే. అక్కడ ఏమి స్త్రీ నపుంసకలింగం పుంలింగం కాదు. శబ్దం యొక్క తత్వం వారి అని నీరు అని అర్థం ఇచ్చేటువంటి వారి శబ్దం స్త్రీలింగమే. దాని పుంలింగం తేడా ఉండదు. శుచి శబ్దం పుంలింగం చేసుకోవచ్చు. శుచి అంటే పరిశుద్ధం, పరిశుద్ధుడైన వ్యక్తిని శుచి అంటాం. స్త్రీ కూడా శుచి అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమిటి విశేషణం శబ్దాలు అర్థం స్పష్టంగా కాబట్టి విశేషణము ఇచ్చేటువంటి శబ్దాలు విశేషణం కాకుండా కేవలం విశేషమైన శబ్దాలు మాత్రమే అనేటువంటి 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. దాంట్లో ఈ శబ్దము వారి శబ్దము అభాషిత పుంస్కం అంటారు. అంటే విశేషము కాంతి, విశేష్యమైన వారి కనుక వాటికి ఒకే విభక్తులు ఉంటాయి. ఏకవచనంలో ఒకే రూపాలు ఉంటాయి. భాషిత పుంస్కాలు అంటే పుంలింగ స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగాల్లో కూడా ఒకే రకమైన రూపాలు అర్థాలు ఇచ్చేటువంటి వాటికి 2 రూపాలు ఉంటాయి. ఇప్పుడు మతి శబ్దం లాగా. అందుకని ముందుగా శుచి శబ్దం వారి శబ్దం చెప్పిన శుచి శబ్దం చూసుకో. శుచి శబ్దం ఇట్లా పెట్టాను. ఇకారాంత నపుంసకలింగో, ఇకారాంత నపుంసకలింగో అన్నప్పుడు విసర్గాలు తీసేసినా కూడా, ఎందుకంటే ఇకారాంతో నపుంసకలింగం అని అంటే ఇవన్నీ చెప్పడానికి మనం విసర్గలు తీసేస్తే సమాసం అవుతుంది. ఇకారాంత నపుంసకలింగం అనేటువంటి సమాసం లాగా వస్తుంది. స్త్రీలింగం ఇకారాంత స్త్రీలింగ, ఇకారాంత స్త్రీలింగ అనొచ్చు. ఇకారాంత పుంలింగ, ఇకారాంత పుంలింగ అనొచ్చు. ఇకారాంత పుంలింగం అన్నప్పుడు ఇకారాంత పుంలింగం అన్నప్పుడు ఇకారాంత స్త్రీలింగ, ఇకారాంత స్త్రీలింగ అనొచ్చు, ఇకారాంత స్త్రీలింగ అన్నప్పుడు ఇకారాంతో నపుంసకలింగ అనేది సరైనది. కానీ మన కొంచెం ఇబ్బందికరంగా ఇకారాంత నపుంసకలింగో అని అంటే సరిపోతుంది. ఇకారాంత నపుంసకలింగో లింగ శుచిశబ్దం కదా, లింగ శుచి శబ్ద. ఇకారాంత నపుంసకలింగ శుచి శబ్ద. అకారాంత పుంలింగో రామశబ్దం. రా ఉంది కనుక ఓకరం వచ్చింది. హరిశబ్దం ఉందిగా పుంలింగో అయింది. రమాశబ్దం కూడా అక్కడ అట్లా అయింది. మతి శబ్దంగా అట్లా అయింది. కవి శబ్దం ఇకారాంత కవి అనాలి. గురు శబ్ద ఇకారాంత పుంలింగో గురు శబ్ద. శంభు అయితే ఇకారాంత పుంలింగ శంభు శబ్దం అన్న. అవన్నీ మీకు తెలిసిన విషయాలు కానీ ఒకసారి గుర్తు చేసుకో. అట్లానే శుచి శబ్దము శుచిని శుచి నీ అనేది ప్రధాన వ్యక్తి. సంబుద్ధిలో 2 ఉంటాయి. హే శుచే, హే శుచి, హే శుచిని, హే శుచిని కూడా ద్వితీయ ఒకేలా ఉంటుంది కదా. శుచిని శుచిని. ద్వితీయాలో శుచినా శుచిభ్యాం శుచిభి. చతుర్థ వస్తే 2 రూపాయలు. శుచినే శుచయే, శుచయే శుచిభ్యాం శుచిభ్య చతుర్థిలో. అలాగే పంచమిలో షష్ఠిలో సప్తమిలో కూడా 2 రూపాయలు ఉంటాయి. ఒక ఏకవచనంలో మాత్రమే. ఇది ఇకారాంత నపుంసకలింగం ఒక విధానం. ఏమన్నా భాషిత పుంస్కం అన్నారు. అభాషిత పుంస్కం ఏమిటి? వారి శబ్దం. అభాషిత పుంస్కాలు ఒకే రకంగా ఉంటాయి. అభాషిత పుంస్కం అంటే ఏం చెప్పుకున్నామని విశేషణలు అనుకోండి. భాషిత పుంస్కం విశేషణాలు, విశేషమైనటువంటి పాత్రకి ఎలా ఉంటుంది దాని గురించి. కనుక అభాషిత పుంస్కాలు
ఒక్కటే రూపాలు. భాషిత మూసుకాలు 2 రూపాలతో ఉంటుంది. ఆ, వారి శబ్దము అభాషిత మూసుకమైంది కనుక ఒక్కొక్క రూపంతో వారి వారిని వారిని హే వారే హే వారి హే వారిని హే వారిని. ఉమ్, సంబుధం మాత్రం 2 రూపాయలు. హే వారి హే వారి హే వారిని వారి వారి వారిని వారిని. ఏకాచంలో తృతీయ నుంచి అన్నీ కూడా ఒక్కొక్కడు హరిణ వారిన వారిభ్యాం వారిభి. ఇక్కడ వారిన వారినే హరయ్యేలాగా ఉన్న చతుర్థి వారయ్యే కాక వారినే ఉంటుంది. వారినే వారిభ్యాం వారిభ్య ఉమ్. అలా ఉంటుంది. ఇంకా ఉకారాంత శబ్దాలు మళ్ళా పుంలింగంలో ఉకారాంత పుంలింగ శంభు శబ్ద. ఈ శంభులాగానే గురువు విష్ణువు విధువు అంటే చంద్రుడు లాంటివి ఏవైనా మనం దయాళు లాంటిది. ఇవి ఎట్లా ఉంటుంది? శంభు శంభూ శంభవ ఏ శంభో ఏ శంభూ ఏ శంభవ. దీని గురించి చర్చలో కదా శ్లోకాలలో పద్యాలలో రాసేపో శంభో అని వాడుతున్నారు కొన్ని చోట్ల. మరి దాని మీద పండితులు అబ్జెక్షన్ ఉంటారు. ఈ శంభో అనేది సంస్కృత పదం కదా, శంభు అని తిరిగింది బట్టిగా శంభో అనేది కంటున్నారు అని పద్యంలో వాడేటప్పుడు యుగో శంభో లేదు కదా. ఈ విధంగా చర్చ జరిగేది. హే శంభో హే శంభు హే శంభవ. శంభుం శంభూ శంభోను విద్యావకు శంభునా శంభుభ్యాం శంభుభి. హరిణలాగా శంభున. అక్కడ ఉకారాంతం ఉంటే అక్కడ ఇకారాంతం ఉంటే ఇక్కడ ఉకారాంతం. అక్కడ ఏ కానీ యా కానీ వస్తుంది, ఇక్కడ ఊ ఊ వా వస్తుంది. హరే హరే అయింది ఏకారాంతం. శంభో ఇక్కడ ఓకారాంతం. అంటే ఈ ఏ యా ఇవి ఒక స్థాన సామ్యమైనటువంటి ఒక స్థానంలో పుట్టేవి. అంటే మనకు వ్యాకరణము ఒక్కొక్క అక్షరము ఎట్లా పలకాలి ఆ యొక్క విధానం ఏమిటి, దాని యొక్క స్థాన సామ్యాలు ఎక్కడ ఏ ఏ స్థానాలు పుట్టాయి, ఆ ఉచ్చరించే విధానం ఏమిటి అనేది మొత్తం ఒక చెప్పే వ్యాకరణం. దాంట్లో ఒకే స్థానంలో పుట్టినవన్నీ సోదరాలు అన్నమాట. సోదరత్వం కలిగినటువంటి ఏది ఇకారానికి ఏకారానికి యకారానికి. అందుకొరకే హరిహి హరే హే హరే హరయ్యే. అట్లానే ఉకారము ఓకారము వకారం. శంభు శంభూ శంభవ హే శంభో హే శంభూ హే శంభవ. శంభుం శంభూ శంభోలు శంభునా శంభుభ్యాం శంభుభి శంభవే అయింది. హరయ్యేలాగా శంభవే శంభుభ్యాం శంభుభ్య. చదివేటప్పుడు ఇన్ని వివరాలు అవసరం లేదు. మీరంతా తెలిసిన వాళ్ళు కనుక మీకు ఈ సూచనలు చెప్పడం జరుగుతుంది. మామూలుగా పిల్లలు చదివేటప్పుడు ఈ మాల్ప ప్రాణాయామ ఇదేంటి ఈ స్థాన సామ్యాలు ఇవన్నీ అప్పుడు చెప్పవు. ఎందుకంటే అవన్నీ చెప్తే వాళ్ళ విషయం కంటే ఎక్కువ చెప్పినట్టు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక దాదాపు మీరంతా సంస్కృత పండితులే కాకపోతే ఆ లాస్ట్ ప్రత్యేక వాటితో మాత్రమే మనం చూసుకోవడం వాటి కొరకు మాత్రమే కనుక చెప్పండి ఏదో ఉంటుంది. నీ మాట వినపడతాయింది వినపడేవారు ఏమిటి సార్? నా మాట అండి వినవట్లేదు. మైక్ మీ మైక్ దగ్గర పెట్టుకోండి. మీ ఇయర్ ఫోన్ మైక్ దగ్గర పెట్టుకోండి. మైక్ అదే దగ్గర పెట్టుకోండి. ఎట్లా పెట్టుకోండి కింద. పెన్ను కరెక్ట్ అయిందా? పెన్ను పెట్టుకున్నారా? పెన్ను కరెక్ట్ పెన్ను దానికి పెట్టారా? మీ మోడల్ వినవడలేదు. మొత్తం మ్యూట్గానే ఉంది. చూడండి అది ఏమిటో. శంభుశబ్దం అట్లానే శంభవే శంభుభ్యాం శంభుభ్య ఇవన్నీ కూడా మళ్ళీ మీరు విష్ణు భాను విధు అనేటువంటి శబ్దాలతో వాటిని అట్లాగా తయారు చేసుకుంటే వాటి వల్ల వారు ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టినట్టున్నారు దాంట్లో.
అక్కడక్కడ కొంచెం సార్ కరెక్షన్స్ చేసి అని చెప్పాను. మీరు కూడా వాటిని కూడా ఫాలో కావచ్చు. చేసుకుంటాను. మళ్ళా చేసి కొన్ని మళ్ళా తర్వాత పదాలు కొన్ని పెడతారు సార్ మళ్ళా పెట్టమని. అంటే మీరు చేసేటువంటిది ఈ నాకు ఒక ప్రాక్టీస్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా సహాయం ఇస్తున్నది. నాకు ఒక చిన్న సందేహం సార్. చెప్పండి. ఇప్పుడు భాషిత పుంస్కం అంటే విశేషం ఉన్నది, భాషిత అంటే రెండు రూపాలు ఉన్నది. ఏకవచనంలో రెండు రూపాలు ఉన్నది భాషిత పుంస్కం, అంతేనా? భాషిత పుస్తకాలు 2 రూపాయలు ఉంటాయి. మిగతా ఒక రూపం ఉంటుంది. అంతే కదా? భాషిత పుస్తకాలకు 2 రూపాయలు ఉంటాయి. 2 రూపాయలు ఉన్నాయి, భాషిత పుస్తకాలు కావు. కావా? రెండు ఉన్నాయి కావా? 2 రూపాయలు ఉన్నంత మాత్రం భాషిత పుస్తకాలు కాదు. భాషిత పుస్తకాలు మాత్రం 2 రూపాయలు ఉంటాయి అంటుంది అది. ఏమి చూస్తాయి మీరు భాష పుస్తకాలు అంటే కష్టం కదా. అంటే విశేషం ఉన్న రూపాలు అది అర్థమైతే. ఏ భాషిత పుంస్కం పుంలింగానికి కూడా భాషిత అనిపిస్తుంది అన్నమాట. పుంలింగమా అనిపిస్తుంది మీకు. అదే ఈ మతి శుషి ఇలాంటివన్నీ కదా. శుచయే ఉంది, శుచయే పదం హరయే లాగా ఉంది కదా. కానీ పదం అయినా కానీ శుచయ బట్టి మీరు ఏమనుకుంటారు, ఈ పుంలింగమేమో అనుకుంటారు అని ఉద్దేశించేదే ఇట్లా ఉంటుంది అని చెప్తున్నారు. అలానే శంభు శబ్దం చెప్పిన తర్వాత స్త్రీలింగంలో ధేను శబ్దం. ధేనవ హే ధేను హే ధేను 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 ధేనువా ధేను ధేనువై ధేనవి. ఇక్కడ 2 రూపాయలు ఉంటాయి. ఇది స్త్రీలింగం భాషా పుస్తకం సంబంధంగా. ఇక్కడ ధేనువై ధేనవే ధేనుభ్యం ధేనువాహ ధేనోహ ధేనుభ్యం. సరే తర్వాత ధేనువై ధేనవే ధేనువా ధేనుభా ధేనువి ధేనువై ధేనవే ఏదో తప్పటది ధేనవేన పెట్టట్టున్నది. నేను కొట్టి చిత్తపడి కొట్టాడు. అది ధేనవే పెట్టుకోండి. ధేనవే ధేనవే కాదు. అంటే డిహెచ్ కొట్టేసరికి డీని దకారిస్తుంది. ధేనుభ్య అనేటువంటి 2 రూపాయలతో మీరు ఇదే ప్రకారంగా తనుహు ఇషు పటుహు మీరు హృదయాలు. ఇక్కడ గురుగారు ఈ ఇక్కడ నపుంసకలింగం దీంట్లో ఈ ఉకారాంత నపుంసకలింగం శుద్ధంలో పటు అన్నారు కదా. అక్కడ పటుకిన్ను అంతకుముందు ఉకారాంత స్త్రీలింగం శుద్ధంలో పటుకి ఈ రెండుకి తేడా ఉందా గురుగారు? ఈ 2 కూడా అంటే తను శబ్దం కూడా ఉంది. తను శబ్దం కూడా స్త్రీలింగము స్త్రీలింగం తనుహు తనుహు ఇంకో దీర్ఘం కూడా ఉంది. ఉకారం దీర్ఘం కూడా వస్తుంది. స్త్రీలింగంలో తనుహు ఉంది, ఉకారాంతంలో తనుహు ఉంది. తనుహు పటు 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 2 రకాలు. అంటే ఇక్కడ ఉకారాంత స్త్రీలింగంలోనూ ఉంది, నపుంసకలింగంలోనూ మీరు ఇక్కడ చెప్పారు. పటు హృదయాడు అన్నారు భాషిత పుస్తకాల దగ్గర. ఇషుహు అంటే బాణం, తనుహు అంటే శరీరం. నపుంసకలింగంలో అక్కడ కూడా పటు అని ఉంది, అందుకని అడుగుతున్నాను. మృదు మృదుని మృదోని అది కూడా అయిందా? క్లియర్ ఇది ఇక్కడ ఏదో ఫాల్ట్. మీ దానికి కనెక్ట్ అవ్వడలేదు మీరు పెట్టినటువంటి ఇయర్ ఫోన్. ఇయర్ ఫోన్ ఇప్పుడు తీసేయండి, తీసేస్తే వస్తుందేమో. ఇయర్ ఫోన్ కనెక్షన్ తీసేయండి, అప్పుడు మేము మాట్లాడగలచ్చు. ఇయర్ ఫోన్ ఏమో పూర్తిగా మీకు దగ్గరే ఉంటుంది, ఇదేమో ఫోకస్ మాట్లాడండి. తీసారు కనెక్షన్, అసలు వైరే కనెక్షన్ తీసింది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ సిస్టమ్ లో ఏదో ఫాల్ట్ ఉంది, ఏది పెట్టినా రావట్లా, మార్చినా రాలేదు. ఓకే, మార్చారా? సరే, పర్వాలేదు. ఇది ధేను శబ్దం. దీని తర్వాత నపుంసకలింగంలో మృదు శబ్దం.
ఇక్కడ మృదు అనేది మళ్ళీ భాషిత పుంస్కం. అంటే మృదువు అంటే మెత్తని అనేటువంటి మెత్త అనేటువంటిది ఇది అది మూడు లింగాల్లో వాడుకోవచ్చు కదా. పుల్లింగంలో వాడవచ్చు కనుక భాషిత పుంస్కం ఇది కనుక రెండెండు రూపం చతుర్థి నుంచి ఉంటుంది. మృదు మృదుని మృదువుని హే మృదో హే మృదు హే మృదుని హే మృదుని మృదు మృదుని మృదుని సరే ఓకే. మృదునా మృదుభ్యా మృదు తృతీయ వ్యక్తి చతుర్థి నుంచి రెండు మృదుని మృదవే. మృదవే అంటే శంభవే లాగా మృదుని దీని మృదుని మృదవే మృదుభ్య మృదుభ్య పంచవింది కూడా పంచహస్తం కూడా రెండు వస్తుంది. తర్వాత మధు శబ్దం. మధు అంటే తేనె. తేనె అనేది విశేషణం కాదు కదా. అందుకొరకు ఇది అభాషిత పుస్తకం. మీకు భాషిత పుస్తకం అభాషిత ఎందుకు చెప్తున్నానంటే మనకు ఏదైనా పదాలు కనబడ్డప్పుడు ఇది ఈ రూపకంగా దానిలాగా రెండు ఉకారాంతాలే కనబడుతుంది, రెండు ఇకారాంతాలే కనబడతాయి మీకు శుద్ధం. ఇకారా శబ్దాలు దేంట్లో చేయాలి ఎవరు ఈ ప్రకారంగా ఏదో రెండు మూడు పదాలు చెప్తుంది, మీకు ఇంకా ఏమైనా పదాలు కనబడవచ్చు. ఇప్పుడు ఆ పదం ఏ దేంట్లో తీర్చుంది, ఏ శబ్దం లాగా మనం ప్రయోగించాలి అని ఇది విశేషణమైనటువంటి ఇకారాంతద పుస్తకలింగమా లేదా విశేషణం కానటువంటిదా, విశేషమైన పదమా. అలాగే విశేషమైన పదం అయితేనేమో వారి శబ్దంలాగా, విశేషణం కలిగినటువంటి పదం అయితేమో శుచి శబ్దంలాగా. ఉకారాంతాలు కూడా అంతే. మృదు శబ్దం విశేషణాత్మకమైంది, విశేషంకు సంబంధించేదేమో ఇప్పుడు ఇచ్చినటువంటి మధు శబ్దంలాగా. మధు మధుని మధుని హే మధో హే మధు మధు మధుని మధుని మధునా మధుభ్యా మధుభి మధునే మధవే మధుభ్యం మధునే. ఈ మధునే లాగా అక్కడ మృదునే. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి భాషిత పుంస్కము ఇటు నపుంసకలింగంలోని భాషిత పుంస్కం లాగా అటు పుంలింగ శబ్దం రెండు రూపాలు మనకు అట్లా కనబడుతుంది, వాటిలాగా వీటిలాగా కనబడుతుంది. మధునే మధుభ్య మధుభ్య ఇట్లా ఇది మనం ఇచ్చినటువంటి. సరే దీంట్లో మన పొరపాటు స్కంధ దాంట్లో సమయ అప్పుడే టైంలో గుర్తు వచ్చి పెట్టాను. అది అల్ప ప్రాణం మహాప్రాణం అల్ప ప్రాణం చెప్పి దాని మీరు స్కంధ అంటే కుమార్సం, స్కంధ అంటే భుజం. నేను ఉల్టా పదాలు పెట్టినట్టున్నాను. ఇక్కడ 4 వాక్యాల గురించి అంటే ఇప్పుడు 4 విభక్తులు మనం ఎట్లా ప్రయోగించాలనేది మీకు ముందొక దశరథ శ్రీరామ పితృవాక్య పరిపాలనాయ లక్ష్మణేన సీతయా సహ వనం ప్రతి హ్యః ఆగచ్చత్. ఇట్లా 4 విభక్తులు వచ్చాయి. 4 5 అనుకో. ఏమిటి? ఏ దశరథ సంబోధనం. శ్రీరాముడు పితృవాక్య పరిపాలనాయ చతుర్థి లక్ష్మణేన సీతయా సహ. లక్ష్మణేన పుల్లింగం సీతా స్త్రీలింగం రెండు కూడా తృతీయ వ్యక్తులు. లక్ష్మణేన సహ సీతయా సహ అన్నమాట. అట్లానే హ్యః వనం ప్రతి దాని గురించి అగచ్చదు వెళ్ళింది. అంటే ఈ దీంట్లో 5 విభక్తులు. ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి. హే మిత్ర అహమద్య త్వయా సహ आपणं సందర్శనాయ గచ్ఛామి. హే మిత్ర అహం అద్య త్వయా సహ आपणं ప్రతి సందర్శనాయ ఆగచ్ఛామి. హే మిత్ర సంబోధనం అహం ప్రథమ వ్యక్తి, త్వయా ద్వితీయ వ్యక్తి, आपणं త్వయా తృతీయ వ్యక్తి, आपणं తృతీయ వ్యక్తి, సందర్శన చతుర్థి.
లేదా అహమద్య ఆపణం త్వయా సహ సందర్శన ఆగచ్చామి అంటే వరుస క్రమం వస్తుంది. దీంట్లో ఇక మీరన్ని శబ్దాలు మనం పెట్టారు. పడమన్నవాడు అన్ని కూడా నేను కొన్ని వాక్యాలు ఇచ్చాను, వీటిని గురించి వారు పెట్టారు కదా. పురా ఏక బ్రాహ్మణ ఆసీత్, పూర్వం ఒక బ్రాహ్మణుడు ఏకదా సహ ఏకం బ్రాహ్మణుడు వెళ్ళాడు. తత్ర సహ ఏకం దేవాలయం అపశ్యత్, దేవాలయమును తదా సహ దేవాలయం ప్రావిశత్, దేవాలయం ప్రవేశించాడు. అతడు అని కూడా 3 సార్లు నటించాడు. అతడు శివలింగం అపశ్యత్, అక్కడ శివలింగం చూసాడు. శివం అనుమతి శివలింగం శివాలయం ప్రతి అనేకే భక్తాः ఆగచ్చంతి, శివాలయానికి అనేక మంది ఆగచ్చంతి వెళ్ళారు. ये सर्वे ధ్యానేన శివభక్తి స్తోత్రాన్ని అపఠన్, వారందరూ ధ్యానంతో శ్రద్ధగా మీరన్నారు. ధ్యానంతో అంటే వాళ్ళకి అదే పదం తీసుకుని ధ్యానంతో అంటే బాగుంటుంది. ఏమన్నానండి ఇక్కడ? శ్రద్ధ అంటే శ్రద్ధతో. ధ్యానం అంటే ఒకసారి శ్రద్ధ అనే అర్థంలో వాడతారంటారా? ధ్యాన్ సే సునో అంటారు హిందీ వాళ్ళు. అదే సరే, శివభక్తి స్తోత్రం చదివి బ్రాహ్మణ తత్ర శివపురాణం అవదత్. బ్రాహ్మణుడు అచ్చట శివపురాణం చెప్పారు. ఆంధ్ర సర్వే గృహాన్ని ఎగచ్చారు. అది బాగానే ఉన్నాయి. తరువాత మళ్ళా నేను ఒక సంస్కృత వాక్యాలు ఇచ్చాను. దాంట్లో ఇంకేవో ప్రాబ్లమ్స్ వచ్చి నేను సంస్కృతంలో ట్రాన్స్లేషన్ అయితే చేయలేదు సార్. మధ్యలో ఇంకేదో పని తగిలేసరికి నాకు వేరే పనులు తగిలేసరికి తెలుగు టు సాంస్క్రిట్ చేయలేదు. అయితే సరే, సంస్కృతం తెలుగు ఒక స్టెప్, తెలుగు సంస్కృతం ఇంకొంచెం ఎక్కువ పెద్ద స్టెప్. అది కొంచెం ఎక్కువ శ్రద్ధ పట్టాడు. ఇది ఈజీగా చేసుకుంటా అంటే అక్కడ చేయగలుగుతా ప్రయత్నం. ఇంకొంచెం ఎక్కువ మనం మైండ్ కేంద్రీకరించాల్సి వస్తుంది. అవునా, అది బాగా రావాలి. ఎందుకని ఇక్కడ నేను చెప్పినందుకు ఎవరు శ్రీదేవి గారు ఏక విప్రహ ఆపడం అగచ్చదు, ఒక బ్రాహ్మణ దుకాణం ఉందా కదా, ఆపడం శ్రీదేవి గారు మీ గురించి చెప్తుంది, మీరే వచ్చేసారు. మీ అనువాదం గురించి మాట్లాడుకుంటున్నాను. ఆపడం అంటే దుకాణం అనకుండా ఆపడం అంటే అంగడి, మార్కెట్, అంగడి. మీరు మ్యూట్ నుంచి బయటకు వస్తే ఆపడం అంటే దుకాణం అనకూడదా? అంటే నాకు తెలిసినంత వరకు అంగడి. ఓహో, అంగడి. ఓకే. తత్రతః యజ్ఞార్థం, ఇక్కడ తహ అని మనం వాడాము. ఈ తహ అని అంటే నుండి అనే అర్థంలో, తత్రతః అక్కడి నుండి. చెప్పినట్టు గుర్తులేదు, గుర్తుపెట్టుకుంటా చెప్తున్నాను. తత్రతః తహ అంటే ఇంకోటి తత్ర శబ్దానికి తత్ర తత్రతః అంటే అక్కడ నుండి అని అర్థం, ఇక్కడ నుండి అని అర్థం పట్టచ్చు. అట్లా తతః అంటే వలన, అది ముందు పెట్టాను నేను. తతః కుతః యతః, ఎందువలన, ఎందుకంటే. సరే, తత్రతః అంటే ఇది మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశం పెట్టాను నేను. ముందు రాసేటప్పుడు పెట్టానా వద్దా అనుకున్నాను. సరే, మీ వాక్య నిర్మాణం అర్థం చేసుకుంటారనే ఉద్దేశం. అట్లానే తహా పర్యంతం అంటాం కదా, తహా పర్యంతం రెండు అంటాం కదా అంటున్నా. అదే తహ అంటేనేమో నుండి, పర్యంతం అంటేనేమో వరకు. పర్యంతం అంటే అక్కడ వరకు. తత్రతః యజ్ఞార్థం ఏకాం అజాం అనయదు. అజాశబ్దం మేక అనేటువంటిది స్త్రీలింగమే ప్రసిద్ధం. స్త్రీలింగంలో ఎక్కడైనా మనకు పురాణాలు అట్లా కానీ, లేకుండా వేదాలు ఎక్కడైనా తక్కువ కానీ అజామేకాం అంటే ఇచ్చాడు. అజా అనేటువంటి స్త్రీలింగమే వాడాలి దాదాపుగా. ఇందువరకు అజాం అనయదు.
ఇది కూడా ఉంది, ఏది శివశబ్దం ఉంది. శివ, శివుడు, శివ అంటే పార్వతీదేవి. అవునండి, అవునండి, కూడా ఏదో చెప్తున్నాం, శివ అంటే అవునండి. పార్వతి. అవును. శివ అంటే నక్క అని అర్థం ఉంది. స్త్రీలింగంలో శివ, నక్క. నక్క అక్కడ పుంలింగ స్త్రీలింగ సంబంధం. శివ అంటే కాదు నక్క, శివ అంటేనే నక్క స్త్రీలింగం. శివారుతి అనే నక్కరుపులు. నకులహ అంటే ముంగీస. అవునండి, అది విన్నాను సార్. అదే ఇక్కడ అక్కడి కొరకు ఒక మేకను తెచ్చింది. మార్గమధ్యే కేచిద్ వంచకా తం అపశ్యన్. ఈ మార్గమధ్య అనే పదం చెప్పేది మీకు తెలుస్తుంది. పెట్టింది మార్గమధ్యంలో కొందరు వంచకులు దాన్ని చూచింది. తమ్మననే తామని లేదు. తమ్కు తామ్కు తేడా. తమ్ అంటే ఇక్కడ బ్రాహ్మడు, తామ్ అంటే మేక. ఏ ద్విజం ప్రతి ఏవం వదన్. నేను గురుగారు, నేను అక్కడ మార్గ మధ్యంలో అతన్ని కొందరు వంచకులు చూసిరి అన్నాను సార్, అది కరెక్టేనా? అది అంతే, కొందరు మార్గ మధ్యలో అతనిని కొందరు వంచకులు చూసిరి, చూచారు అంతే. చూసినారు. చూసినారు. నిన్న అందుకొరకు చెప్తే కదా, నిజానికి చూచిలేదు పదము లిటిల్ ఆకారానికి వాడడం బాగుంటుందేమో అని అంటే అంతే. చూచిరనే మనం ఎప్పుడు వాడతాము? ఎప్పుడో కాలం, ప్రాచీన కాలం రామలక్ష్మణ వెళ్ళిరి అంటాం. రామలక్ష్మణ వెళ్ళినారు అంటే నిన్నైతే వీళ్ళు వెళ్ళారు అను. రామలక్ష్మణ అడవికి వెళ్ళినారు అంటే వెళ్ళారు అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు ఈ మధ్య కాలం, భూతకాలం. వెళ్ళిరు అనేది పురాతనంలో జరిగింది దాదాపు అంటే అంతటి అట్లాంటి అర్థం ఇస్తుందని మనం రిలేటెడ్ వాడే క్వశ్చన్ ఏం కాదు, కానీ మీరు ఆ డిఫరెంట్ దాదాపు ఎట్లా ఉంటుందని చాలా ఎప్పుడో జరిగింది అన్నట్టు. అది దానికే లిటిల్ ఆకారం వాడతారని చెప్పాము. భూతానద్య పరోక్షేది భూతకాలము మనకు తెలియదు. ఇంకోటి ఇతిహాసాలు అన్ని అంతే. ఇక్కడ కరెక్ట్ అయితే వాడే పదం రామోనామ బహు అంటే రాముడు అంటే ఉండేదంటే నీకు తెలుసా? బహు అనే ఉండేను అంటే ఉండినట. అయితే తెలుగులో అంత డిఫరెన్స్ రాదు సార్. మన ప్రయోగాల్లో మనం అంత ప్రయోగం చేయం, కానీ కొద్దిగా పరిశీలిస్తే మనం నేను వెళ్ళాను వారు నిన్న ఇదే అంటే చూచి ఇప్పుడు ఈ ప్రయోగం అట్లాంటి ప్రయోగాలు కొద్ది కాలంలో మనం వాడదు. అనేది అంటే అది వ్యాకరణ నిర్దేశించాలి అని చెప్పడం లేదు. అట్లా ఉంటుంది ఎప్పుడో కాలం. అయితే ఐ హ్యావ్ కమ్ అన్నప్పుడు వచ్చి ఉంటుంది అంటారు కొంతమంది, అది కొంతమంది రాస్తుంటారు ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇలా తెలుగులోకి చెప్తారు. ఆ పాస్ట్ పర్ఫెక్ట్ లాంటిదే సాంస్క్రిట్ లో ఉండదు. అది మనకు అంటే డిఫరెంట్ తెలుస్తుంది కొద్దిగా, అంటే ఈ లకారాల తేడా అనే విషయం. కానీ మనం అట్లానే వాడలేదు. ఇప్పుడు భూతకాలం ఇప్పుడు ఈ లంగ్లకారం భూతకాలం మనకు భూతకాలంలో పురాణాలు కూడా ప్రాచీన కథల్లోకి వస్తుంటాయి. ఇప్పుడు భగవాన్ ఉవాచ, ఈ ఉవాచ ఇది లిటిల్ ఆకారం. ఇక్కడ భగవాన్ అవాచ అనేది అవాకరేదో లేదా అవదత్ అని చెప్పలేదు. ఉవాచ అంటే వచ్చి ధాతు లిటిల్ ఆకారం, అంటే అది మనం పాతకాలం ఎప్పుడో అన్నారు. కానీ అయినప్పటికీ కూడా శ్లోకాలు అక్కడెక్కడ కూడా కథలో విషయంగా వచ్చినప్పుడు అన్ని లిటిల్ ఆకారాలు చెప్పరు. కొన్ని లంగులకారాలు వస్తుంటాయి, కొన్ని లుంగులకారాలు కూడా వస్తుంటాయి. చోటు ఇటు అటు ప్రదేశం అని దాదాపుగా దాని యొక్క లక్షణం అదే అనమాట. గురుగారు, ఇక్కడ కరెక్ట్ పదం వంచకులు చూసిరి అనటం కరెక్టేనండి? ఇప్పుడు చూసిని అనాలి అక్కడ. తప్పని కాదు,
మీరు చెప్పిన దాని ప్రకారం ఎలా రాయాలి కరెక్ట్ గా, అంటే పద్ధతి ప్రకారం? ఎట్లా ఓకేనే, నాకేం సంబంధం. ఆ. చూసినారు కరెక్టే, కానీ వంచకులు దాదాపుగా అటువంటి ప్రయోగిస్తాం చూసి అంటే నేను లిటరకారానికి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేశాను. చెప్పాలి అన్నప్పుడు ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా అని చెప్పడానికి అంతే. వంచకులు చూసాను అనకూడదు. చూసాను అంటే ఆ. సింగులర్ నంబర్. చూసేను పదం, చూసేను Singular అనేది question. లిటరకారం. చూసిరి చూసేను అవును. చూసిరి లిటరకారకు అర్థం. చూసిరి అన్నారు. అవును. చూశాడు, నిన్న చెప్పాలంటే చూశాడు అంతే. చూసాడంటే చూసిన, అది చూసినాడు వ్యవహారం అనేది కదా. వ్యవహారం, చూసినాడు అనేటువంటి దోష కావచ్చు. కనుక అది దీనికి వస్తుంది అది లాంగ్లకారం. తెలుగులో ఉండేటువంటి పద్ధతులు వేరు సార్. మీరు ఆ విషయమే చెప్పారు. సంస్కృత సంప్రదాయాలు, మాట్లాడే సంప్రదాయాలు తెలుసుకోవాలంటే ఇంత లోతుగా తెలుసుకోవాల్సిందే. అది తెలుసుకోవాలి సార్. కనీసం నేర్చుకునేటప్పుడే ఇలా నడుచుకోవాలి గురుగారు. నేర్చుకునేటప్పుడన్నా విషయం అవగాహన ఉంటే సరే, ఎటుగాస్తట్టు తీసుకోవచ్చు. అవగాహన ఉండాలి. ప్రాక్టీస్ చేసేప్పుడు కూడా అలాగే చేయాలండి. చేసిన తర్వాత బాగా వచ్చిన అప్పుడు ఇలా సమర్థించుకోవడానికి చెప్తే చెప్పవచ్చేమో, కానీ నేర్చుకోవడం మాత్రం పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి కూడా. అందులో మాత్రం తేడా ఉండకూడదు. మంచిదే. ఏ ద్విజం ప్రతి ఏమం అవదన్ ఆ బ్రాహ్మణులు ఏమన్నారు? తే ద్విజం ప్రతి ఏవం అవదన్ అంటే ఏమన్నారు మీరు? ఆ బ్రాహ్మణుడు ఏమి పలకలేదండి. ఇక్కడ తే అంటే ఏమిటి? బ్రాహ్మణ పదం ఎక్కడ వచ్చింది దీంట్లో? తే ద్విజం. తే అంటే ఏమిటి? వారు వారు కదా. వారెవరు ఇప్పుడు? వంచకులు, దొంగలు, పంచకులు. వంచకులు. అవదన్ అన్నప్పుడు అవదన్ బహువచనమే కదా. తేకు అవదన్కు లింక్. అవదత్ అంటేనేమో ఏకవచనం, అవదన్ కదా బహువచనం. ఏ అవదన్ అంటే వారు అన్నారు. ఎవరి గురించి? ద్విజం ప్రతి. వాళ్ళు బ్రాహ్మణు గురించి అన్నారు, బ్రాహ్మణ అనలేదు. ఏమి పలకలేదు మరి. ఏమి పలకలే ఇక్కడ, ఏమి కాదు కదా. ఇది అవదన్ అనేది అకారము, వ్యతిరేక అర్థం కాదు, భూతకాల అర్థం. అవదత్ అవదతాం అవదన్ పలికిరి అని అర్థం. వారు బ్రాహ్మణుని గురించి పలికిరి. మీరు పైన అపశ్యం వాడప్పుడు వ్యతిరేక వాడలేదు కదా. అపశ్యం లాగేది అవదన్. వారు బ్రాహ్మణుని గురించి పలికిరి. వాడు బ్రాహ్మణుడు ఏవం, ఈ విధంగా పలికిరి. ఈ విధంగా అన్నారు బ్రాహ్మణుని గురించి. అది తప్పైంది. ఇప్పుడు నేనేమంటుందా, రైట్ అయితే టగట వెళ్ళిపోతాం. ఏమైనా మిస్టేక్ జరిగితే వాటి గురించి కొంచెం చర్చ జరుగుతుంది. రైట్. మీరు పొరపాటు రైట్ రాసినా అది వెళ్ళిపోతుంటావు. మీరు తెలిసి పొరపాటు పడ్డా అక్కడ చర్చ జరుగుతుంది. అంటే దాని మీద మనం కొంత అవగాహన విషయాలు దానివల్ల గుర్తుండిపోతుంది. ఓహో బ్రాహ్మణ ఏతం శునకం కిమర్థం నయసి. అయ్యా బ్రాహ్మణ, అయ్యా అంటే రాలేదు. ఓకే, అయ్యా అంటే ఓ బ్రాహ్మణ అన్నట్టే. కాకపోతే ఓహో అనేటువంటి కొంచెం పూజార్థకంగా వాడతారు. ఏకు నీచ కొద్దిగా అల్పార్థంగా రే అని వాడుతుంటారు. రే 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 అదేది రే 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 గుర్జర జర్జోర్జనం లంపాక కింకంపసే అని ప్రతాపరుద్ర ఏదో వస్తుంది. ఇట్లా రే 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 అంటే ఎవరెవరే అన్నట్టు. అరే మన తెలుగులో అరే రే అంటారు. సంస్కృతం అరేకి అర్థం ఏమిటి? అరే అని సంస్కృతానికి అరే అని ఒక సంస్కృత పదం ఇచ్చామనుకుంటే నీకు అర్థం ఏంటి? శత్రువు. అరే అంటే శత్రువు. శత్రువు సంబోధన. ఓ శత్రువా అని అర్థం. చాలా కృతి ఉందండి, రే మానస చింతయ అని చాలా కృతి ఉన్నది. రే మానస చింతయ ఒరే అనే అర్థంలో ఈ కొన్ని పదాలు గమ్మతున్నాయి. నరహరి, నరారి. వ్యవహారంలో నరారిగా పిలుస్తుంటారు. నరహరిని నరహరి కాక నరారి వస్తుంది. నరహరికి నరారి అర్థం మారిపోతుంది. పురహరి, పురారి, పురహరి, పురారి అర్థం ఒకటే. పురహరి అన్నప్పుడు హరి అంటే హరించినవాడు, పురాన్ని హరించినవాడు, మురను మూడని హరించినవాడు, సంహరించినవాడు, లేదా శత్రువు అనే అర్థంలో మురారి మురహరి ఒకే అర్థం. కానీ నరహరికి నరహరి నరుని సంహరించినాడు కాదు. ఆయన నరతో హరి శబ్దం సింహం అని అర్థం. నరసింహుడు అని అర్థం నరహరి.
నరారి అంటే మాత్రం పోయి అర్థం మారిపోతుంది. ఈ మధ్యలో భాష గురించి బాగా ఇప్పుడు మీరు అన్నారు కదా బాల వ్యాకరణంలో ఓసి ఇట్లాంటివి ఉన్నాయి కదా. పూజ నీచార్థాల్లో ఇట్లా పిలవడంలో సంబోధనలో ఒరు ఇయ్యండం, ఓసే ఇయ్యండం, ఓసి ఇయ్యండం వీటి గురించి బాగా తెచ్చబట్టి ఓసే చాకిత ఇట్లా అంటారట. ఏమిటి ఇట్లా రాశారా వ్యాకరణాలలో? ఓ బాగా తెచ్చారు. భో దేవా భగో నమస్తే అని మనకు వ్యాకరణంలో ఉదాహరణ ఇస్తుంది. పూజ్యార్థంలో భో అనేటువంటి పదాన్ని ఓయి అని అర్థం చేసుకున్నారు. భో బ్రాహ్మణ అంటే సరే బిడగారు అన్నట్టుగా భో బ్రాహ్మణ అంటే ఓయ్య పూజాసన చెప్పుకున్న పర్వాలేదు. భో బ్రాహ్మణ ఏతం శుల్కం కిమర్థం చేసి కుక్కని ఎందుకు తీసుకుని వస్తుంది? శునకం స్పర్శన ఉచితం కాదు. శునకం దాకకూడదు అనేటువంటి కుక్కను తాకితే స్నానం చేయమన్నారు. కుక్కను పందిని మన ఇళ్లలో పెట్టుకొని ఇంకా కొంతమంది మూతులు కూడా నాకుంటున్నారు. వాటి దాని మూతి దీని ఒకటి దొరకబట్టి ముద్దులు ఎట్లుంటారు సార్ కుక్కలు. ఇంకా వంట ఇంట్లోకి వచ్చి వస్తేనే వంటలు దీవనే ఉన్నారు. వంట ఇంటికి రావడం కానీ వంట పూర్వం తాకడం కానీ చేస్తేనే మొత్తం వంటది బయటవారేమన్నారు. అవునండి. ఏ మూఢా ఏషా అజ న శునకం కిం యూయం అంధాః వా తదా సహ బ్రాహ్మణ క్రోధేన ఏవం అబదత్. అప్పుడు బ్రాహ్మణుడు కోపంతో ఇలా అన్నాడు, రే మూఢా, ఈ చెప్పాడు అన్నాడు. చెప్పాడు కథ ఇది. చెప్పుటకు అందుటకు తేడా ఉంది కదా. అబదత్ అంటే అనేను. చెప్పాడు అందుకు కథ ఇది చెప్పాడు. కథ ఇది పదం వచ్చింది. అప్పుడు బ్రాహ్మణుడు కోపంతో చెప్పాడు, రే మూఢా ఏష అజ న శునక కిం యూయం అంధాః వా. ఎవరే మూర్ఖుడా, ఇది మేక కుక్క కాదు, ఏమి మీరు గుడ్డివారా ఏమిటి? తథాపితే పునః తదేవ వదన్. అప్పటికి మళ్ళా వాళ్ళు అన్నారు, తద్వాక్యానుసారేణ తాం అజాం త్యక్త్వా నిస్పృహయా. త్యక్త్వా పదం నేను మీకు చెప్పలేదు కనుక అక్కడ ఇక తప్పని వాడాల్సి వస్తుంది. అక్కడ ఎంత చక్చుదాదు రాకుండా ప్రయత్నం చేసా కానీ ఏం దొరుకుతుంది. దాని కొరకు త్యక్త్వ అని త్వాప్రత్యయాలు అనేటువంటి అసమాప క్రియలు, అది వదిలి అనే అర్థంలో. అంటే ప్రతిధాతువు నాకు త్వాప్రత్యయాలు ఉంటాయి. ఆ త్వాప్రత్యయాలు మనం విడిగా చెప్పుకుంటాం తర్వాత. అంటే భూ భూత్వ గం గత్వ విసర్జించడం అనేది కూడా అనొచ్చు కదా. వదిలి వదిలేయడమేనా? ఆ విధంగా వదిలిపెట్టి విస్మృత ఏ కపట బుద్ధి సంతోషం తాం అజాం స్వగృహం ప్రతి అనయం. ఒక గొడవ తెచ్చుకున్నారు కదా, తీసుకుపోయినారు. ఆనయతాడే తెచ్చుకున్నారు. ఆనయతాడే తెచ్చుకున్నారు. ఆనయత్తుగా ఆనయనాడే తెచ్చుకున్నారు. ఇక్కడ అనయత్ తీసుకుపోయినారు. అక్కడ తీసుకుపోయినారు. వంచక వంచనై సహా బ్రాహ్మణ వంచిత. ఇక్కడ నేను షష్ఠి భక్తి వాడాల్సి వస్తాను. అందుకొరకనే వంచక సమాసం చేసేసాను. షష్ఠి భక్తి దగ్గర వంచకుల యొక్క అక్కడ మాటలు చేత అన్న ఇట్లా చేయాల్సి వస్తుంది. వంచక వంచకై వంచక యొక్క వచనై వంచక వచనముల చేత బ్రాహ్మడు వంచకై వచనై అన్నా సార్. వంచకై వచనై అని వాడన్నా సమాసం లేదు. వంచక వచనై వంచకుల యొక్క వచనం సమాసం వంచకానాం షష్ఠి భక్తి వంచకానాం వచనై వంచకానాం రామాయణం. మళ్ళా మీరు ముందు పాటు చర్చ చేస్తే కదా. ఇప్పుడు నిన్ననే నేను సీత చెప్పడంతో నేను చతుర్థి చెప్పేది అనుకున్నాను. ముందు పాట చర్చలు చేసుకుంటే చెప్పేవాడు మళ్ళీ మీరు చెప్పే పాట చెప్పి ఇంకోటి కూడా చెప్పిన పాట చెప్పినట్టుగా ఫీల్ వస్తుంది. అట్లానే పాటిబండ్ల వారు రాసినటువంటి అన్ని అందరికి వెళ్ళాను. అక్కడ యజ్ఞం కొరకు ఒక మేక తీసుకుని మార్గ మధ్య కొందరు వంచకులు చూసారు.
అది మార్జాలాయ అంటే పిల్లులు కదండి, బహువచనమే కదా గురుగారు. మార్జాలాయ క్షీరం కుత్రస్తి, పిల్లల కొరకు. ఇక్కడ ఈ లైన్ పోనివ్వండి, మీరు ఇక్కడ చూస్తున్నారు మరి ఎక్కడ మనని ఎక్కడికి పోదు అది. మీరు కిందకు వచ్చారేమో. ఇదంతా కరెక్టేనా? ఓ బ్రాహ్మణ వనవసున్నాక వెళ్తున్నావు ఏమైనా అయిపోయింది. అది నేను ఒక్కటి అందులో రేమూఢ అన్నారండి. ఎక్కడ వచ్చి మార్జాల పాఠంలోనా? మీరు తర్వాత పట్టణంలోకి వచ్చారేమో, నేను తర్వాత పట్టణంలోకి వచ్చాను సార్. అక్కడ లేదు. మీరు మీ వాక్యాలు చూస్తాం, మీ వాక్యాలు సరే చూడండి సార్, చూడండి గురుగారు. మీ వాక్యాలు సంస్కృతి తెలుగు కరెక్ట్ అయినా సంస్కృతి కూడా పూర్వ బ్రాహ్మణుడు ఉండేది. అతడు గ్రామానికి వెళ్ళాను, అక్కడ దేవాన్ని చూశాను, దేవాన్ని ప్రవేశించాను, శివలింగం చూశాను, శివలింగం నమస్కరించాను. ఎందుకంటే మా టైం అయిపోయింది. దైవ స్తోత్రం పఠించలేదు. సరే, ఏమైనా పాఠాలకు పెడితే ఈ పాఠాలు ఈ వాక్యాలు మళ్ళీ ఇచ్చాను, అనుబంధ పాఠాలు ఇవి మీరు రాయలే కదా, రాస్తే కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ మనం వచ్చు. మళ్ళీ రేపు ప్రయత్నం చేయండి. ఈ పాఠాలు టైం అయిపోతుంది కదా. దీంట్లో అతహ, నేను ఇది ఎందుకు చెప్పండి, అతహ ఇతహ తతహ యతహ కుతహ సర్వతః ఈ పదాలు చూడండి. అతహ అంటే అందువలన, ఇతహ అంటే ఇక్కడ నుండి, తతహ అక్కడి నుండి, యతహ ఎక్కడి నుండి, ఎందువలన అని అర్థం కూడా వస్తుంది. వలన యతహ అంటే ఎందువలన అయితేను, తతహ అందువలన, తతహ అక్కడి నుండి, తతహ అందువలన, కుతహ ఎందువలన ఎక్కడి నుంచి, సర్వత అన్ని అన్నింటి నుండి, అన్ని నుండి, అన్ని రకాలుగా అర్థం వస్తుంది. తర్వాత మీరు సంస్కృతం ఇక్కడ మీరు అడిగింది మార్జాలాయ. మార్జాల శబ్దం రామాయ లాగా, మార్జాలాయ ఏకవచనం. ఏకవచనమేనండి. నేను ఒక మార్జాలాయ అన్నప్పుడు దాని అక్కడ బహువచనంగా తీసుకున్నాను. మార్జాలాయ ఇల్లి కొరకు మాత్రమే, పిల్లల కొరకు కాదు, ఇల్లుల కొరకు ఏక బహువచనం కాదు. రాముడితో ఎవరెవడికి వెళ్ళారు, అంతటా మౌనం ఉచితం కదా, సంస్కృత అది ప్రచురమైంది. నేను పూతలో కూడా ఆహారం తీసుకొస్తున్నాను, పిల్లి కొరకు మాత్రమే చెప్తే అయిపోతుంది. సాధు జీవి కుక్కల కొరకు, శునకేభ్య భోజనం, కుక్కల కొరకు ఏ విధంగానైనా. కాదండి, ఏకవచనం అది కాదు కదా. భోజనం కరెక్ట్ రైట్, బహువచనం బహువచనం కదా. అవును, చూశానండి. ఏమండి అయం అంటే ఇది అయం అనేది ముందు పాటలో వస్తుంది. ఇప్పుడు ముందు పాట అయం అంటే ఇతడు. అయం శునకః సాధు జీవః. మనకు ఈ ఇక్కడి పాఠాలు మాత్రమే ఈ ఇచ్చిన పాఠం తీసుకోవాలి. కొత్త పాఠం అర్థం అయ్యమని కొత్త చెప్పలేదు. అలాగే ఎందుకంటే చెప్పని పదాలు మళ్ళీ ఆ శబ్దం వేరే రకంగా ఉంది కనుక. అలాగే వానరా సంతి అనేకాని అనేకాని అన్నారు. అనేకాని మూషకాః, అనేకాః మూషకాః, అనేక మూషక, అనేకే అనేకా కూడా అనేకే అనేకే కరెక్టేనేమో. అత్ర అనేకే మూషకాః, అనేకే పుంలింగం, అనేకాః స్త్రీలింగం, అనేకాని నపుంసకలింగం. ఇప్పుడు మూషక పుల్లింగం కాబట్టి అనేకే అని కరెక్ట్ కదండి. అత్ర అనేకే మూషకాః న సంచరంతి ఖలు, కరెక్టేనా అండి? పాండవ కుంత్యా సహ. ఓకే, కేన కారణేన, కేన కారణేన, కారణంతో అన్నాను. కారణేన, కేన కారణేన, కేన కారణేన, కారణంగా కేన కించతో కేన వేసుకోవాలి. కేన కారణం వర్తతి. అర్జున శ్రీకృష్ణం స్మరతి. యదా రామలక్ష్మణ తత్ర నసంతి, నసంతి అన్నారు. సంతి బహువచనం, ద్వివచనం కదా. రామలక్ష్మణ నస్తః, దర్శనం కొరకు శ్రీరామ్ దర్శించినాడు. అది అక్కడ పురత అని రాయాలి గురుగారు, తప్పు నేను అగ్రేణ అని రాశాను. మీరు ఇప్పుడు 8వ వాక్యంలో పొరపాటు రాశాను. అక్కడ
ఎదుట అని ఉంది కదా, దానికి అగ్రేణ అని రాశాను, పురత అని రాయాలి అక్కడ నేను. పురత ఎన్నో వాక్యం? 8వ వాక్యం అండి, 8వ వాక్యం, 8వ వాక్యం. ఎదుట పురత పురత అంటారు. పురత అని రాయాలండి, అది పొరపాటు రాశాను అక్కడ. తర్వాత చూసాను నేను పదం, అది పొరపాటు రాశాను. ఓకే, సరే అండి, ఇప్పటికి ఇవన్నీ అయిపోయింది, బాగానే ఉన్నాయి. నేను పాఠాలు పెట్టినవి మాత్రం తర్వాత మీరు చూసుకోండి ఒకసారి. సరే గురుగారు, ఒక చిన్న సందేహం ఉంది, అడగనా? చెప్పండి, సమయం అయిపోతుంది. ఈ ఆనయతికి నయతికి ఆనయతి అంటే తీసుకురావటం కదా, దానికి ధాతురూపాలు సార్ నేను రాసిన కరెక్ట్ అవును కదా, ఒకసారి చదువుతాను సార్, వినగలరా? ఆనయతి, ఆనయసి, ఆనయామి, ఆనయత, ఆనయత, ఆనయామ, ఆనయావహ, ఆనయంతి, ఆనయత. మీరు చదివేటప్పుడు అట్లా చదువుతారా? చదివేటప్పుడు ప్రథమ పురుషాలు 3 ఒకేసారి చదవాలి. అట్లా చదవాలి. జ్ఞాపకం చేసేటప్పుడు ఆనయతి, ఆనయత, ఆనయంతి ప్రథమ పురుష, ఆనయసి, ఆనయత, ఆనయత మధ్యమ పురుష, ఆనయామి, ఆనయావహ, ఆనయామ ఉత్తమ పురుష. ఇట్లా బట్టి చదవాలి. మీరు ఈ ఏకవచన ద్వివచన చదవడం కాకుండా పురుషాలు ఒకే దిక్కు రావచ్చు. ఆనయతి, ఆనయత, ఆనయంతి, ఆనయసి, ఆనయత, ఆనయత, ఆనయామి, ఆనయావహ, ఆనయామః, ఆనయతు, ఆనయతాం, ఆనయంతు. ఆనయతు, నేను చెప్తా, మీరు వినండి. ఆనయతు, ఆనయతాత్, ఆనయతాం, మీరు చూసుకోండి. ఆనయతు, ఆనయతాత్, ఆనయతాం, ఆనయంతు, ఆనయ, ఆనయతాత్, ఆనయతం, ఆనయత, ఆనయాని, ఆనయావ, ఆనయామ ఉత్తమ పురుష. ఆనేష్యతి, రాశానండి. అనేషద అంటే సేమ్ నయతే, అది ఒకటే, ఆ పైన పెట్టేసి సరిపోతుంది అంతే, అంతే కదా. ఇక్కడ ఈ లంగ్ లో వచ్చేప్పుడు ఒకసారి చెప్పండి గురుగారు, అక్కడే డౌట్ వస్తుంది. ఇది అనయత్, ఆనయత్ అంతే. అదే అంతేనండి, అంతే తేడా. సరే ధన్యవాదాలు. అయిపోయింది, మనకు కొట్టేస్తుంది, మన మాటల మధ్య కట్ అవుతుంది కనుక మనం చూసుకోలేదు. కట్ అవుతుంది గురుగారు, ధన్యవాదాలు సార్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరికీ శుభరాత్రి. సర్వే